గణేష్, వెల్కమ్ బ్యాక్ ఎస్ఎండి క్రియేటర్స్ గైస్. ఈ రోజు వచ్చేసి మనం గంగాధర్ కలర్స్లో మనం ఆల్రెడీ ఒక వీడియో చూసినాం. అప్పుడైతే ఒక బేసిక్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా మనకి మెయిన్ షెడ్లో ఉన్నాం. ఇది వచ్చేసి మెయిన్ షెడ్. ఇందులో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద పెయింటింగ్ వర్క్ అయితే అయింది. ఒకసారి మనం అందులోకి వెళ్ళి ఏమేమి వర్క్స్ అయితే ఏమేమి కాలేవో మనం ఒకసారి అయితే మీకు చూపిస్తా. అట్లనే మన ఛానల్లో ఫటాఫట్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అయిందండి. మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ షెడ్లో అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 10 మోడల్స్ అయితే గణపతులు అవుతున్నాయి. అన్ని గణపతులు వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. మీకు ఈ గణపతి చూసుకోవచ్చు, చింతామణి గణపతి. ఈ గణపతి అయితే మస్తు అంటే మస్తు హైలైట్ ఉన్నది. ఇటు సైడ్ ఏమో రాముడు ఇచ్చేసిండు, అటు సైడ్ ఏమో సీతాదేవి ఇచ్చేసిండు, పైన ఏమో ఓంకారి చక్రం అయితే ఇచ్చేసిండు. ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 13 feet దాకా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక గణపతి ఉన్నది. డిఫరెంట్ బాడీస్ తోటి డిఫరెంట్ పంచతోటి అయితే మనకి ఈసారి అయితే దర్శనం అయితే ఇచ్చేస్తారు. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ అయితే ఉన్నది గణపతి. ఇంకా మన ఆర్టిస్ట్ వచ్చేసి నూనెరామణ అంకుల్. అంత బాగానా? అంత బాగానా? ఎట్లా చేస్తారు మరి? వర్క్ ఎట్లా నడుస్తుంది? బొట్లు పెడుతుర్రా? మళ్ళా బొట్లు పెడుతుర్రా? మన లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో కూడా చూపించినాం. అంకుల్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్క గణపతికి అంకులే బొట్టు పెడతారు. అంకుల్ ఇప్పటికి ఎన్ని గణపతి దాకా పెట్టారు? ఈ ఇయర్ ఎన్ని గణపతి దాకా బొట్లు పెట్టారు? ఎన్ని ఉన్నాయి అంటున్నా గణపతులు? ఎన్ని గణపతి దాకా బొట్లు పెట్టారు మీరు? ఒక రోజు 80 దాకా గణపతి. ఒక్కొక్క గణపతి బొట్లు పెడతారంట. అంకుల్ మీరే కదా కళ్ళు కూడా పెట్టేసేటి? గణపతి కళ్ళు కూడా మీరే పెడతారు కదా? కళ్ళు నేనే, బొట్లు నేనే, అన్ని అంకులే చూస్తాడు. అంకుల్ కి డిజైన్లు దోతులకి అక్కడ ఉన్నాయి. ఓకే ఓకే. ఈ దాంట్లోనేమో 50%. ఇంకో ఇప్పుడే అంకుల్ ఇంకో బొట్టు పెట్టేసిండు. అండ్ కళ్ళకు కూడా అక్కడ చిన్న ఫినిషింగ్ అయితే ఇచ్చేసిండు. ఇంకో ఇక్కడ ఒక గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకి రాముడు లెక్క అయితే మనకు ఉన్నది. రాముడు గణపతి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఆర్చ్ అయితే ఇచ్చేసిండు స్క్వేర్ షేప్ లో. ఇక్కడ ఒక గణపతి ఉన్నది. డిఫరెంట్ కలర్స్ తోటి అయితే మనకి మొత్తం కలర్ఫుల్ గా గణపతి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో మీకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా గణపతి అయితే మనకు అవైలబుల్ ఉంది, చూపిస్తాం. మళ్ళీ ఒక్కొక్క గణపతికి చూడండి బొట్టు డిఫరెంట్. ఇక్కడ ఈ బొట్టు వచ్చిందా, మళ్ళీ ఇక్కడ ఒకటి డిఫరెంట్ బొట్టు వచ్చింది. ఇక్కడ లింగం బొట్టు వచ్చింది. ఇక్కడనేమో మనకి త్రిశూల్ బొట్టు వచ్చేసింది. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క బొట్టు అయితే ఇచ్చేసిండు. ఇదేమో వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసిండు. సింపుల్గా ఉంది గణపతి. ఇక్కడ రామ బాణం పట్టుకున్నట్టయితే మనకి దర్శనం అయితే ఇచ్చేసిండు. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి గరుడ దేవుడి పైన నాట్యం చేస్తున్న గణపతి. మొత్తం 6 చేతులు అయితే ఉన్నాయి గణపతికి. గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 14 feet దాకా ఉంటుంది. గణపతి చేతిలో ఒక్కొక్క ఆయుధం పట్టుకునేసి అయితే ఉన్నది. ఒకసారి అయితే గరుడ దేవుడిని చూసేది డీటెయిల్గా. మళ్ళీ ఇక్కడ మూషికా మహారాజు ఉన్నాడు. అట్లనే ఇక్కడ గజరాజు ఉన్నాడు. మన గజరాజు అయితే మంచిగా ఆడుకున్నట్టయితే అక్కడ మనకి ఇచ్చేసిండు. గణపతి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఇంకా ఇక్కడ కూడా కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీకు చెప్పడం మర్చిపోయినా, ఇదేమో వితౌట్ బ్యాక్గ్రౌండ్, ఇదేమో విత్ ఆర్చ్ తోటి అయితే మనకి ఇచ్చేసిండు. విత్ ఆర్చ్ తోటి కలిపి వచ్చేసి మనకి 15 feet దాకా ఉంటుంది. సేమ్ గణపతి, కానీ ఒకటి డిఫరెంట్ ఏంటంటే దానికి బ్యాక్గ్రౌండ్ రాలే, దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చింది అంతే. ఇక్కడ ఒకటి మనకి అయోధ్య పైన కూర్చున్నట్టయితే గణపతి అయితే ఇచ్చేసిండు. శివుడు రూపంలో ఉన్నది. పైననేమో శేషునాగులు ఇచ్చేసిండు. పక్క పొంటేమో రాముడు ఇచ్చేసిండు. గణపతి చేతులు ఏమో డమ్మురకం పెట్టేసి ఇచ్చేసిండు. మళ్ళీ రుద్రాక్షలు చూసేయండి ఎంత డెప్త్ ఉన్నాయో. అట్లనే ఇది పులితోలు అన్నమాట. శివుడికి పులితోడు ఉంటుంది చూసినావా? సో అదే పులితోలు మనకి ఈ గణపతి కూడా ఇచ్చేసిండు. ఈ గణపతి ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. గైస్ ఇంకా చాలా గణపతులు ఉన్నాయి. ఆ గణపతి కూడా చూపిస్తా. చింతామణి గణపతి కూడా ఉన్నాయి. చింతామణి గణపతి చూపిస్తా. గణపతి చూపిస్తా. శివాజీ మహారాజ్ గణపతి. ఈ గణపతి చూసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో జై హింద్ అని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి గణపతి వచ్చేసి మనకు ఒక 14 feet దాకా ఉంటుంది. ఇంకో శివాజీ మహారాజ్ ఉన్నాడు. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఖడ్గం పట్టుకొని అయితే ఉన్నాడు. కిందనేమో మనకి సింహం అయితే ఉన్నది. మళ్ళీ ఇక్కడ నెమలి ఉన్నది. నెమలి పైన మనకి కూర్చున్నట్టయితే గణపతి అయితే ఇచ్చేసిండు. మళ్ళీ అక్కడేమో లక్ష్మీదేవి ఉన్నది. లక్ష్మీదేవి తోటి కలిపి మనకు 14 feet దాకా ఉంటుంది గణపతి. ఇటు సైడ్ మనకి గరుడ దేవుడి పైన కూర్చున్నట్టయితే గణపతులు ఉన్నాయి. డిఫరెంట్ కలర్లు అయితే మనకి గంగారు కళ అయితే ముందుకు వచ్చేసి. ఇక్కడ ఒకటి డిఫరెంట్ గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 12 to 13 feet దాకా ఉంటుంది. ఇక్కడనేమో నందీశ్వరుడు ఉన్నాడు. నందీశ్వరుడు అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాడు. చాలా అంటే చాలా
ఎక్సలెంట్ ఉన్నది గణపతి వచ్చేసి. ఈ గణపతిలో మనకి శివుడు ఉన్నాడు, డమరోకం పైన నిల్చొని ఉన్నట్టు ఉన్నాడు మనకి శివుడు. అట్లనే ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ ఏమో పార్వతీ దేవుడు ఉన్నది. పార్వతీదేవి మనకి లింగంకి అభిషేకం చేస్తున్నట్టయితే మనకి ఇచ్చేసింది. లింగం పైన కూడా మనకి శేషునాగుడు అయితే ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక శంకు కూడా ఉన్నది. గణపతి వెనక ఒకటి త్రిశూలం కూడా ఇస్తుండు. మొత్తం గణపతి అంటే మొత్తం ఫ్యామిలీ అయితే ఉన్నది గణపతులు అయితే. సో గైస్ ఈ గణపతి ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకొక గణపతి చూపిస్తే ఆ గణపతి చూసిన తర్వాత మీరు పక్కా కామెంట్ చేసేయండి. సో గైస్ ఇక్కడైతే మనకి చింతామణి చిన్న గణపతి కూడా ఉన్నది. ఈ చింతామణి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 6 feet దాకా ఉంటుంది. చిన్న గణపతి ఇదైతే కానీ ఎక్సలెంట్ ఉంటుంది. మస్తు అంటే మస్తు పెట్టుకోవచ్చు గణపతిని. ఈ గణపతి ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇటు పక్కనేమో సీతాదేవి ఉంది, అటు పక్కనేమో రాముడు ఉన్నాడు. సో గైస్ ఎట్లా అనిపించింది వీడియో, గణపతి ఎట్లా అనిపించినా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అట్లనే జై హింద్ అని కామెంట్ చేసేయండి. జై గణేష. మళ్ళీ